తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ మాజీ మంత్రి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మిగతా తెలంగాణ రాజకీయాలు అలా ఆంధ్రప్రదేశ్ కోణం కూడా దీంట్లో ఉంది. ముందు మనం ముఖ్యమంత్రి మాట్లాడింది చూద్దాం. రేవంత్ రెడ్డి ఈ మధ్య విస్తారమైన ఇంటర్వ్యూలు ఇచ్చారు. వీటన్నిటికీ నేపథ్యంగా ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతారు, బీజేపీలోకి వెళ్ళడం ఖాయమని కేసీఆర్ తన యాత్రల్లో చెప్పారు. దాన్ని పెద్దగా ఖండించలేదు గట్టిగా. ఆ తర్వాత నిన్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పాడు, మా పార్టీలోకి వస్తాడు, అది ఖాయమని. నిజంగా ఇది చాలా ఆశ్చర్యకరమే, దిగ్భ్రాంతికరం కూడా. ఎందుకంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీలోకి వెళ్ళటం ఏంటి? దీన్ని సీఎంఓ ఇంతవరకు గట్టిగా సీఎంఓనో లేకపోతే కాంగ్రెస్ కార్యాలయమో గట్టిగా ఖండిస్తూ ప్రకటన చేయకపోవటం ఏంటి? ఒక పత్రిక, ప్రముఖ పత్రిక ఈరోజు ఆయనతో పూర్తి పేజీ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో కూడా ఈ ప్రశ్న లేదు, ప్రశ్న పైన ఆగ్రహం కూడా లేదు. మామూలుగా అయితే ఆగ్రహం రావాలి కదా, ఎవరు ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, నేను ఎందుకు వెళ్తానని. నేనేం చెప్పట్లేదు ఆయన వెళ్తారని, కానీ బయట ఇంత ప్రచారం జరుగుతున్నప్పుడు దాన్ని అంత తీవ్రంగా ఖండించాల్సిన అవసరాన్ని ఎందుకు గుర్తించలేదు అనే ఒక సందేహం అయితే తప్పకుండా కలుగుతుంది. గతంలో కొన్ని విమర్శలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కంటే బీజేపీ మీద కూడా విమర్శ పెంచిన మాట నిజమే, కానీ ముఖ్యమంత్రి ఇప్పటికి కూడా ప్రధాన ప్రత్యర్థి బీజేపీ చెప్పడమే చెప్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో మాకు ప్రధాన పోటీ బీజేపీతోనే అంటున్నారు, కానీ మాట్లాడాల్సి వచ్చినప్పుడు, విమర్శ బాణాలు సంధించాల్సి వచ్చినప్పుడు ఎక్కువగా బీఆర్ఎస్ మీద సంధిస్తున్నారు. ఉదాహరణకి ఈ ఇంటర్వ్యూలోనే దీన్ని ఏం చెప్పలేదు. ఇంకొక పెద్ద విచిత్రమైన మాట, ఇది రెఫరెండం అంటున్నారు రేవంత్ రెడ్డి. ఆ ఇంటర్వ్యూ హెడ్డింగే అది, ఇది రెఫరెండం అని. ఒక 2-3 రోజుల కిందట సెమీఫైనల్, మొన్న జరిగింది సెమీఫైనల్, అంటే అసెంబ్లీ ఎన్నికల సెమీఫైనల్, ఇప్పుడు జరిగే లోక్సభ ఎన్నికల ఫైనల్ అని రేవంత్ రెడ్డి అన్నాడు. ఇవి రెండు ఎలా రాజ్యాంగపరంగా రాజకీయంగా ఎలా పొచ్చుకుతాయండి? అసెంబ్లీ ఎన్నికల ఫైనల్, అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు ఏం సంబంధం లేదు. లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు కొంచెం అటు ఇటు అయినా అసెంబ్లీ ఎన్నికల మీద దాని ప్రభావం ఏం పడదు. మోదీ చేస్తున్నారు అన్ని చోట్ల, 2 చోట్ల ఒకటేసారి ఎన్నికలు జరగాలి, ఒకే దేశం ఒకే ఎన్నికని. కానీ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్తో సహా అన్ని దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. మరి ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి తన నోట అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్, లోక్సభ ఎన్నికలు ఫైనల్ అంటాము, రెండోది ఇది రెఫరెండం అనటము. లోక్సభ ఎన్నికలు అనేవి అసెంబ్లీ ఎన్నికలకి ఎలా రెఫరెండం అవుతాయి? ఉదాహరణకు ఇదే ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు, మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత, యాంటీ ఇంకంబెన్సీ. అంటే యాంటీ ఇంకంబెన్సీ ఎందుకు వస్తుందండి, ప్రభుత్వం ఏర్పడి 4-5 నెలలు కూడా కాలేదు కదా అని ముఖ్యమంత్రి అన్నారు. సరే, ఆయన వ్యాఖ్య సరైందే. కానీ రెఫరెండం ఎప్పుడు చేస్తారు? మరి 4 నెలలు కూడా కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద రెఫరెండం చేస్తారా? రెఫరెండము, సెమీఫైనల్ ఇలాంటి పదాలు ఎందుకు వాడుతున్నారు? ఒకవేళ కాంగ్రెస్ అంతర్గత పరిస్థితి, ముఖ్యమంత్రిగా తన కొనసాగింపుకు సంబంధించి అధిష్టానం నిర్ణయం, వాటికి ఈ ఫలితాలు దోహదపడచ్చు తప్పకుండా. కాంగ్రెస్ సంస్కృతి అటువంటిది కాబట్టి ఇప్పుడు వాళ్ళకు కూడా అంత ఆప్షన్స్ లేవు, కానీ ఆ ధోరణి మాత్రం ఉంటుంది. అటువంటి సమయంలో రెఫరెండము, సెమీఫైనల్ అని చెప్పడం ద్వారా రేవంత్ రెడ్డి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? ఇంకోవైపున వాళ్ళు మా పార్టీలోకి వస్తాడని ప్రచారం చేస్తుంటే దాన్ని ఎందుకు ఖండించటం లేదు? ఇంకా మూడో అంశం, ఆంధ్ర కనెక్షన్. షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన తర్వాత ఆయన విశాఖపట్నంలో వెళ్ళి ఒక సభలో మాట్లాడారు. స్టార్ క్యాంపెయినర్గా వస్తారన్నప్పటికీ ఆయనకి ఇచ్చిన రాష్ట్రాల జాబితాలో ఏపీ లేదు. మరి ఎప్పుడైనా వెళ్తారేమో, వెళ్తే వెళ్ళొచ్చు, కానీ పక్క రాష్ట్రం కాబట్టి. కానీ షర్మిలకు నేను అండగా ఉంటాను ఇట్లాంటివి మాట్లాడారు. షర్మిలను విజయం వచ్చేది చూడటం ఇదే నా బాధ్యత అని మంచి, అంతవరకు ఏమీ అభ్యంతరం లేదు. అలాగే షర్మిల గురించి జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు, పచ్చ చీర కట్టుకోవడం మీద ఆయన అంటే అదొక వివాదంగా మారటం, ఇది కూడా వాళ్ళు అడిగితే ఏం చేస్తాం, అలా మాట్లాడకూడదు, ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాను ఏదో అన్నారు. అంటే అందులో తలదూర్చలేదు, కానీ దాన్ని అయితే ఆ ప్రశ్న జవాబు అక్కడ వచ్చాయి. జగన్ గెలుస్తాడు అని తన సుదీర్ఘ ఇంటర్వ్యూలో కేసీఆర్ చెప్పారు. అది బాగా ప్రచారం కూడా పొంది. ఎందుకు చెప్పారని, అంతకుముందు కేటీఆర్, హరీష్ మార్క్స్ లేదు, వాళ్ళు ఆ రాష్ట్రం సంగతి వేరే ఇలా మాట్లాడారు. కానీ
కేసీఆర్ అన్న తర్వాత కేటీఆర్ కూడా దానికి గొంతు కలిపారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో 2 రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ స్థానాలు ఎక్కువ భాగం 85% దాకా బీఆర్ఎస్కే వచ్చాయి. కాబట్టి ఇక్కడ వాళ్ళు మాట్లాడడం అనే దానికి ఒక ప్రాధాన్యత వచ్చింది. రేవంత్ రెడ్డి ఈ ఇంటర్వ్యూలో ఆ ప్రశ్న అడిగినప్పుడు నిజమే జగన్ కేసీఆర్ ఒక జట్టుగా ఉంటారనేది అందరికీ తెలిసిందే. అందుకనే ఇలా అన్నారా అంటే చంద్రబాబు నాయుడు మీద అసూయ కక్షతో తప్ప ఇంతకంటే వేరే కారణమేం లేదు అని ఆయన దాన్ని అభివర్ణించారు. కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చేరాడు. దానికి బీజేపీతో కలిపి దాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన చాలా తీవ్రంగా శ్రమించి మరీ దాన్ని తీసుకొచ్చారు. కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏతో ఉన్న చంద్రబాబు సాఫ్ట్గా ఉండే అవకాశమే లేదు. ప్లస్ రేవంత్ రెడ్డి చాలా అనుక్షణం స్మరించే రాహుల్ గాంధీని నరేంద్ర మోదీ కంటే తక్కువ, నేను ఎప్పుడు మోదీ పక్షమే కానీ రాహుల్ గాంధీని నేను ఎప్పుడు ఇది చేసుకోలేదని చంద్రబాబు చెప్తున్నాడు. అటువంటి సమయంలో కేసీఆర్ జగన్తో ఎలా ఉంటారనే ప్రశ్న ఒకటైతే, చంద్రబాబు యొక్క ఈ మొత్తం పొలిటికల్ ప్రాజెక్ట్ను రేవంత్ రెడ్డి ఎండార్స్ చేసే లేకపోతే దాని పట్ల సాఫ్ట్గా ఉపేక్షించే అవకాశమే లేదు. కానీ ఆయన ఇంటర్వ్యూలో కానీ ఆయన మాట్లాడింది అంతా చూస్తే మటుకు ఆయన తెలుగుదేశంలో నుంచి వచ్చి ఉండొచ్చు, చంద్రబాబు ఆయనకు మొదట్లో ఆయన అభివృద్ధికి దోహదపడి ఉండొచ్చు, ఆ గౌరవం వేరు. కానీ రాజకీయ విధానపరమైన కోణాలు చూస్తే తప్పకుండా బీజేపీ కాంగ్రెస్కు ప్రధానమైన రాజకీయ ప్రత్యర్థి. ఎన్డీఏ అన్నదానికి బీజేపీ నరేంద్ర మోదీ విజనరీ లీడర్ నరేంద్ర మోదీ అని చెప్తూ చంద్రబాబు ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నారు. దాని గురించి సానుకూలంగా మాట్లాడే అవకాశం రేవంత్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అసలు అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. కేటీఆర్ మాట్లాడింది కూడా ప్రస్తావించే ముందు ఇంకొక అంశం కూడా, ఈ మధ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ముఖ్యమంత్రి కావడానికి కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయి, ఈ పద్ధతిలో ఒక మాట అన్నారు. నేను కాకుండా ఇంకెవరన్నా అన్నదే వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి దానికి చాలా సమర్థుడండి. ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క ఉండగా అనేక సార్లు ఢిల్లీలో ఈయనతో పాటు వెళ్తుండగా ఎందుకు కోమటిరెడ్డి గురించి ప్రస్తావించారు, దీని అంతరార్థమేమి అన్న ఒక చర్చ జరిగింది. ఈ ఇంటర్వ్యూలో ఆయన అంటారు కదా, అక్కడ జగదీష్ రెడ్డి ఏదో మాట్లాడారు కాబట్టి నేను కోమటిరెడ్డి విశిష్టత చెప్పడానికే దాన్ని వాడాను అని. అంటే ఇంక అందులో వేరే అంతరార్థాలు ఏం లేవు అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారనమాట. ఏదైతేనేమే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ఒక రెఫరెండం జరగాలి, ఫైనల్ ఇంకా లేదు అని ముఖ్యమంత్రి స్వయంగా అనడం అన్నది మళ్ళీ వాళ్ళు ఎలా సర్దుబాటు చేసుకుంటారో చూడాలి. ఇప్పుడు మనం కేటీఆర్ మాటల దగ్గరికి వస్తే, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయకుండా అలాగే ఉమ్మడి రాజధానిగా చేయకుండా ఉండాలంటే బీఆర్ఎస్ గెలవాలి అని ఆయన ఒక ప్రకటన ఇచ్చారు, ఒక ప్రసంగంలో చెప్పారు. అసలు హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం అనే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది? ఉమ్మడి రాజధాని కావాలని ఎవరు అడుగుతున్నారు? ఒక వైవి సుబ్బారెడ్డి అడిగాడు, వైసీపీ నాయకుడు. అది మాకు సంబంధం లేదని ఆ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా చెప్పారు. జగన్ అయితే నేను గెలిస్తే విశాఖపట్నం నుంచి పాలిస్తాను అని చెప్తున్నాడు. అక్కడికి ఆయన రిషికొండ మీద ఒక ఇది కూడా కట్టుకున్నారు, 400-500 కోట్లు ఖర్చు పెట్టి. కాబట్టి ఉమ్మడి రాజధాని చంద్రబాబు నాయుడు నేను అమరావతి అని ఆయన చెప్తున్నాడు. మరి అటువంటిప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండటము, దాన్ని కాకుండా ఆపడం అనే ప్రశ్న ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుంది? జూన్ 2న 10 ఏళ్ల కాలం అయిపోతుంది, ఇక విభజన ఘట్టం అయిపోతుంది. కాబట్టి వాళ్ళ రాజధాని వాళ్ళు పెంచుకోవడం ఎట్లా అనేది ఇక్కడ ప్రశ్న తప్పితే హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేయడం అజెండాలో లేదు. కేంద్రపాలిత ప్రాంతం చేయడం అన్నది అసలే సాధ్యం కాదు. ఇంతవరకు భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలే కానీ రాష్ట్రాల్లో ఉన్నవి కేంద్రపాలిత ప్రాంతాలైన దాఖలాలే లేవు. ఒక్క కాశ్మీర్ని ఈ మధ్య చేశారు, అది చాలా ప్రత్యేకమైన రాజకీయ పథకం ప్రకారం మోదీ అమిత్ షా కొడబలుకొని చేశారు. కానీ మేము దీన్ని సమయం రాగానే రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరిస్తామని కూడా చెప్పున్నారు. కాశ్మీర్ పరిస్థితి అలా ఉంటే ఎందుకు హైదరాబాద్ గురించి
లేనిపోని సందేహాలు సృష్టించటము, ఎన్నికల సమయంలో అది కూడా 2 రాష్ట్రాల మధ్య వాతావరణం కూడా కొంత దానికి ఇబ్బందిగా ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి కేటీఆర్ లాంటి నాయకుడు, మాజీ మంత్రి జీహెచ్ఎంసీలో ఉన్న వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్కు ఓట్లేసి గెలిపించిన సమయంలో కూడా ఏదో జరగబోతుంది, కేంద్రపాలిత ప్రాంతం అయ్యే ప్రమాదం పొంచి ఉంది అన్నట్టుగా హెచ్చరికలు చేయటము, లేకపోతే అలాంటి వ్యాఖ్యలు చేయటం మటుకు బొత్తిగా ఆశ్చర్యకరం. చూడాలి మరి. ఇంకా బీజేపీ ఒకప్పుడు ఇలాంటి వ్యాప్తి చేసిన వాడు నిజమే. హైదరాబాద్లో రక్షణ పరిశ్రమలు, డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తామని ఒక దుమారం చాలా ఎక్కువ నడిచేది. అప్పుడు రాష్ట్ర విభజనకు ముందు నడిచింది. ఇది బీజేపీ ఇన్స్పైర్డ్ క్యాంపెయిన్. అలాగే మజ్లీస్కు మేము పాఠం చెప్తాము ఈ పద్ధతిలో. కానీ దాన్ని కేటీఆర్ ఎలా అందిపుచ్చుకున్నారు? దీని మీద కనీసం బీజేపీ అయితే వివరణ ఇవ్వదు. ఎందుకంటే వాళ్లకు అది ఆ ప్రచారం ఉండడం వాళ్ళకి అనుకూలం. మేము అంతా మా గుప్పిట్లోకి తీసుకుంటాము అన్న పద్ధతిలో మాట్లాడడం వాళ్ళకి ఇష్టమే. కానీ 2 రాష్ట్రాల మధ్య సుహృద్భావానికి మటుకు ఈ ప్రచారం వల్ల ఏమీ ఉపయోగము లేదు. జనం ఇంకా కొత్త ఉద్రిక్తతలు, కొత్త వివాదాలు కోరుకోవట్లేదు. విభజన సమస్యలు పరిష్కారం కావాలనే కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కూడా దానికి చొరవ తీసుకుంటే బాగుంటుంది. ఇందులో కొసమెరుపు ఏమంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రేవంత్ రెడ్డికి సంబంధించి వ్యాఖ్యలు చేశారు. బహుశా ఇదే మొదటిసారి అనుకుంటాను నేను. షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలు, రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇప్పటికీ జగన్ ఏమన్నారంటే, షర్మిల కడపలో పోటీ చేయడం మీద నాకేం బాధ లేదు కాంగ్రెస్ తరఫున మా మీద, కానీ ఆమెకు డిపాజిట్ రాదని నేను బాధపడుతున్నాను అన్నారు. అందులో సెటైర్ ఓకే. కానీ నాన్న పేరు అంటే రాజశేఖర్ రెడ్డి పేరు ఆయన చనిపోయాక ఛార్జ్షీట్లో పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కలిసి పనిచేసాయి. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ప్రభావితం చేస్తున్నాడు, ఇదంతా ఆయనే నడిపిస్తున్నాడు అని జగన్ ఈరోజు చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బహుశా రేవంత్ రెడ్డి మీద కానీ ఎప్పుడు ఆయన మాట్లాడలేదు ప్రత్యక్షంగా. రేవంత్ రెడ్డి తనకు అభినందనలు చెప్పలేదు, ఇట్లాంటివి అన్న మా సందర్భం కూడా ఉంది, ఆ ఇంటర్వ్యూలో కూడా ఉంది. కానీ ఇప్పుడు సూటిగా దీన్ని ఇంకంటే ఈ కొలిక్కి వచ్చిందనమాట ఈ కథ. రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషే, కాంగ్రెస్ కూడా ఆయన చెప్పినట్టు రేవంత్ ద్వారా నడిపిస్తున్నాడని ఆయన ఒక తీవ్ర ఆరోపణ చేస్తున్నాడు. ఈ కొసమెరుపులో కూడా కొసమెరుపు ఏమంటే, చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీజేపీకి దగ్గరగా ఉన్నాడు కదా. బీజేపీకి చాలా దగ్గరగా ఉన్న చంద్రబాబు ఆయన రేవంత్ ద్వారా కాంగ్రెస్ను ప్రభావితం చేయడం అనే ఆరోపణ, అది కూడా ఒక ముఖ్యమంత్రి నుంచి రావడం. చూడాలి దీని మీద ఎవరెవరు ఎలా స్పందిస్తారో.